హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చాలా ముఖ్యమైన టాపిక్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను తెలుగుకి సంబంధించి తెలుగు థర్డ్ క్లాస్ అనేది 3 పార్ట్స్ పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. అయితే ఈరోజు మనం బుక్ లిస్ట్లో భాగంగా మనకి ఫస్ట్ క్లాస్, చాలామంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవరండి. థర్డ్ క్లాస్ నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అది చాలా మిస్టేక్. మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుండి కూడా మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ బిట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి సంబంధించి తెలుగు కంటెంట్ని మనం డిస్కస్ చేసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది మనకి ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్. ఇది తెలుగుకు సంబంధించిన తెలుగు వాచకం 1వ తరగతి. మనకి ఈ యొక్క పేజీని, ఈ కవర్ పేజీని చూసినట్లయితే చూడండి, మనకి తెలుగు తోట అని ఇది ప్రింట్ చేయబడింది. మనకి కొన్నిసార్లు మన అదృష్టం బాగాలేనప్పుడు మనం ఏదైతే వదిలేస్తామో అవే అడుగుతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. నేను బుక్ లిస్ట్ వీడియో చేసినప్పుడు కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది. దీన్ని ఎందుకు పదే పదే చూపిస్తున్నానంటే ఇందులో కూడా మనకి గతంలో బిట్ అనేవి రావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది కూడా చూడండి. తెలుగు తోట తెలుగు వాచకం 1 అని ఇక్కడ ప్రింట్ చేయబడింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క తెలుగు ఫస్ట్ క్లాస్ తెలుగుని చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకి తెలుగు తోట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్న భారత రాజ్యాంగం ప్రవేశిక ఇవ్వడం జరిగింది. ఇందులో నుండి కూడా బిట్స్ వస్తాయి. ఇది మనకి జీకేగా కూడా అడగొచ్చు. అయితే ఇది ఎప్పుడు ఆమోదించబడింది అని అడగొచ్చు ఇందులో నుండి బిట్. కాబట్టి ఇది కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ముందు మాట నుండి కూడా బిట్స్ అనేవి అడుగుతారు అని నేను థర్డ్ క్లాస్ స్టార్టింగ్ పార్ట్ 1 వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ ఫస్ట్ క్లాస్లో కూడా మనకి ముందు మాట నుండి మనకి బిట్స్ అనేవి రావచ్చు. చూడండి, ఉచిత నిర్బంధ హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే మనకి 2009. అలాగే జాతీయ నూతన విద్యా విధానం NEP ఏ సంవత్సరం అని అడిగితే ఇది మనకి 2020. చూడండి, అయితే ఈ టెక్స్ట్ బుక్ అనేది అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంగా ఇది రూపొందించబడిందండి. చూడండి, మనం ఇలా చూసినట్లయితే బాలల సమగ్ర వికాసానికి ఇందులో పాఠ్య ప్రణాళికలు అనేవి దోహదపడతాయి అనేసి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే మనకి ఇందులో భాగంగానే చూడండి, సాధన అనే పేరుతోని కొన్ని కృత్యాలు అనేవి, అంటే సాధన అనే పేరుతో సపరేట్గా ఇంకో బుక్ ఉంటుందండి. అదే వర్క్ బుక్. ఇంగ్లీష్లో దాన్ని వర్క్ బుక్ అంటారు, తెలుగులో మనం సాధన అని అంటాము. ఇంకో ముఖ్యమైన టాపిక్ అండి. చూడండి, మనం థర్డ్ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు అందులో మనకి సాధించవలసిన సామర్థ్యాలు అనేవి మనకి 7 ఇచ్చారు. అయితే ఇందులో మాత్రం మనకి ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో మాత్రం మనకు 4 ఉంటాయి. చూడండి, వినండి, మాట్లాడండి 1, తర్వాత చదవండి అని, అలాగే థర్డ్ 1 మనకి రాయండి అని, అలాగే ఫోర్త్ 1 మనకి సృజనాత్మకత. ఈ విధంగా మనకి 4 సామర్థ్యాలు అనేవి ఫస్ట్ క్లాస్లో ఉంటాయి. తర్వాత మనకి చూడండి, ఫస్ట్ క్లాస్లో వర్ణమాల అనేది ఇచ్చారు. వర్ణమాల నుండి మనకి ఏం బిట్ రావచ్చు మేడం అని అడుగుతారు. వర్ణమాల నుండి మనకి అంటే వ్యాకరణాంశంలో భాగంగానే వర్ణమాలలోని చూడండి, ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలు అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొన్ని బాక్సుల్లో ఇచ్చారు కదండి, అవైతే కొన్ని మనకి వాడుకలో లేవు. అయితే కింద చూడండి, మనకి సూచన అని ఇచ్చారు. ఇందులో మనకి ప్రస్తుతం అంటే ఏవి వాడుకలో ఉన్నాయి, ఏవి లేవు అనేసి పైన వర్ణమాల గురించి ఇక్కడ క్లియర్గా చెప్పారు. అయితే ఇది మనం చదివితే సరిపోద్దండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్లాస్లో. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఇక్కడ అక్షరాలని పరిచయం చేయడానికి అక్షర పరిచయ చిత్రాలు కొన్ని బొమ్మలు అయితే ఇచ్చారు. మనం అసలు ఇవి కూడా చదవాలా, ఇవి మనకు చాలా ఈజీ కదా అనుకుంటారు, అమ్మ అరటియే కదా అనుకుంటారు. కానీ కాదండి, ఇవి మనం చూసినట్లయితే చూడండి, నేను మీకోసమని ఇలా పేజీని తిరిగేస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఇందులో మనకి
చాలామందికి అన్నాన్ని ఏమంటారో కూడా అంటే చూడండి, మనకి ఈ పదం అయితే కొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా. ఓదనం అంటే అన్నమా అనుకోవచ్చు, కానీ అన్నమేనండి. తర్వాత చూడండి కిందికి రండి ఒకసారి. ఇక్కడ మనకి చూడండి అందెలు అంటే గజ్జెలు. చాలామందికి గజ్జెలనే తెలుసు, అందెలు అంటే ఏటో తెలీదు. అలాగే మనం పక్క పేజీ చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ కరం కనిపిస్తుంది కదండి. కరం అంటే గాడిద. అంటే ఇవి చదవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనము నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ అర్థాలు కానీ అవి మనకి ఈజీగా అంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ మనకి దాన్ని ఎలా అంటే ఏ అర్థం అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చని నేను ఇందులో నుండి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ పాఠం పడవ. ఈ పడవ అనే పదంలోని అక్షరాలని కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ అక్షరాన్ని మనకి ఈ పాఠం ద్వారా పరిచయం చేయడానికి ఇక్కడ ఒక గేయాన్ని అయితే ఇచ్చారండి. ఇది ఇలా ఇచ్చి దీన్ని రాసిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఇవ్వలేదు, అబ్జర్వ్ చేయండి. అలాగే ఇప్పుడు నేను రెండో పాఠం కూడా చూస్తాను. చూడండి, ఇవైతే ఈజీయే, ఎవరైనా చేయొచ్చు. తర్వాత సెకండ్ దాంట్లో చూడండి, మనకి చందమామ రావే ఈ పాటలు కూడా రాసిన కవి ఎవరో ఇక్కడ ఇవ్వలేదు. చూడండి రెండో పాఠం ఇదండి, మేలుకొలుపు. ఇందులో కూడా మనకి కవి పేరు ఇవ్వలేదు. తర్వాత చూద్దాం తడు. చూడండి మూడో పాఠంలో కూడా మనకి ఇక్కడ అక్షరాన్ని పరిచయం చేశారు, కానీ ఈ గేయం రాసింది ఎవరో ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అయితే ఇప్పుడు మనం 9వ పాఠంకి వచ్చాము. ఈ పాఠంలో కూడా మనకి రాసిన కవి, ఈ గేయం రాసిన కవి పేరు ఇక్కడ ఇవ్వలేదండి. అయితే మళ్ళీ చూద్దాం, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమైనా కనిపిస్తుందేమో. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి వర్ణమాలను అయితే ఇచ్చారు. అంటే ఇది కూడా ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం, ఇక్కడ మనకు గుణింతాల్ని చూడండి మనకి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ గుణింతాలం అనేసి ఇచ్చారు కదండి. ఇందులో మనకి చూడండి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఇచ్చారు, చూసారా కదా, హల్లులకే మేము ప్రాణాలం అని ఇచ్చారు కదండి. చూడండి అలాగే అంటే వాటి యొక్క పేర్లు ఇచ్చారు. ఈ యొక్క గుర్తుల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తలకట్టు దీర్ఘం అంటే మనము ఇవి బేసిక్ కదా, చాలామందికి తెలిసి ఉంటుంది అనుకోవచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఇవి కూడా తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం మనం పద్యాలు ఒకసారి చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మనకి పద్యరత్నాలు అనేవి ఫస్ట్ క్లాస్లో ఇచ్చారు. ఇందులో నుండి మనకి పద్యాలు అనేవి మనకి టెట్లో కానీ డిఎస్లో కానీ పద్యం ఇచ్చి కింద మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మీరు ప్రీవియస్ టెట్ కానీ డిఎస్సి క్వశ్చన్ పేపర్ని కానీ తిరిగేస్తే ఖచ్చితంగా మీకు ఒక పద్యం అనేది కనిపిస్తుంది. అందుకనేసి మనము ఈ పద్యాలని కూడా చదవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంటే ఫస్ట్ క్లాస్ నుండి. అలాగే చూడండి, ఇక్కడ చివర్లో మనము ఫస్ట్ క్లాస్ నుండి ఫస్ట్ లెసన్ నుండి చూసాం కదండి, మనకి గేయాలు ఇచ్చి కిందన కవి పేర్లు లేవు, కానీ మనకి లాస్ట్లో ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది మనం ఏటో అనుకుంటాం, కానీ ఇవన్నీ మనకి ఆ యొక్క గేయాల్ని అంటే ఆ పాటల్ని రాసిన కవుల పేర్లని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇదండి ఫస్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా అడగొచ్చు, అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎక్కువ ఉంది కాబట్టి బిట్ ఎక్కడి నుండి ఇస్తారో తెలీదు, కానీ ఖచ్చితంగా బిట్ అనేది మాత్రం టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. కాబట్టి మనం దీన్ని కూడా వదలకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుగు తోట 2వ తరగతిని చూద్దాం. చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి తెలుగు తోట తెలుగు వాచకం 2. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి సేమ్ టు సేమ్ అండి, లెఫ్ట్ సైడ్ భారత రాజ్యాంగం ఉంది. అయితే ఇంకా చూద్దాం, ఇవన్నీ నేను 3rd క్లాస్లోని చెప్పాను కదండి, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క గేయాలని ఎవరు రాశారన్నది. తర్వాత మనకి ఇందులో చూడండి సాధించాల్సిన సామర్థ్యాలు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందులో నుండి 4 మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత విషయ సూచిక కనిపిస్తుంది కదండి, మనకి ఇక్కడ విషయ సూచిక అనేది ఇచ్చారు. ఇందులో నుండి ఏం అడుగుతారు అంటే మనకి ఇక్కడ చూడండి గేయం గేయ రచయిత అనేసి ఉంది కదండి. కాబట్టి మనం ఈ విషయ సూచికని చదవాల్సి ఉంటుంది. వాన
ఇక్కడ ఎవరు రాశారంటే చూడండి, పాయల సత్యనారాయణ. జస్ట్ ఇది మనం చదువుకుంటే సరిపోద్ది. ఇది మనకి ఇందులో నుండి సెకండ్ క్లాస్ నుండి ఇది ఇంపార్టెంట్. తర్వాత చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ సంసిద్ధత పాఠాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఒకసారి చూసుకోవాలి. చూడండి అండి, 9వ పాఠం వరకు తిరిగేసాము. అయితే ఇందులో నుండి మనకి ఇంపార్టెంట్ అయితే కనబడలేదు, కానీ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందులో సంయుక్త అక్షరాలు అనేసి ఇచ్చారు కదా. అయితే ఇక్కడ చూడండి, వీటిలో ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చింది కదా, అట్లాంటి అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు. అయితే ఇది మనకి ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం. చూడండి, మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సెకండ్ క్లాస్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇది. చూడండి, ఇందులో నుండి మనకి బిట్ అనేది ప్రీవియస్ మీరు క్వశ్చన్ పేపర్ని తిరిగేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇందులో నుండి బిట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక పక్షం అంటే ఎన్ని రోజులు అని అడిగారండి. ఆల్రెడీ నేను టెట్ రాశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను టెట్ ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేశానండి. చూడండి, ఒక పక్షము, ఒక పక్షం అంటే ఎన్ని రోజులు? 15 రోజుల, 17 రోజుల, 16 రోజుల అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పక్షం అంటే మనకి 15 రోజులు. అయితే చూడండి, ఇంకో క్వశ్చన్ కూడా వేరే వాళ్ళకి ఒక్కో రోజుకు ఒక్కో పేరు. అయితే వాటిని ఏమంటారు అంటే చూడండి, తిథులు. తిథులు అంటే ఏమిటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులోనే కృష్ణపక్షం అంటే ఏమిటి, శుక్లపక్షం అంటే ఏమిటి, ఇవి మనకి డిఎస్సిలో కూడా అడిగి ఉన్నారు. కావాలంటే మీరు పేపర్ని తిరిగేసి చూడండి. ఇవి ఇందులో నుండి మనకి వచ్చిన బిట్స్. అయితే ఇందులో ఇంకా మనం కిందికి చూసినట్లయితే చూడండి, మనకి ఇది డిఎస్సిలో అడిగారండి. చూడండి, నక్షత్రాలు ఎన్ని, ఇది ఇంపార్టెంట్ అండి. మనకి నక్షత్రాలు 27, వాటి యొక్క పేర్లు అనేవి కిందనిచ్చారు. వీటిని కూడా మీరు చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదండి మనకి సెకండ్ క్లాస్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులోనే మనకి 5 బిట్స్ ఉన్నాయి. ఈ 5 ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడుగుతారు. తర్వాత చూడండి, మనకి పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల నుండి మనకి పద్యం అడుగుతారని మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సెకండ్ క్లాస్లో కూడా దీన్ని వదలకుండా ఖచ్చితంగా ఇందులో నుండి ఫస్ట్ క్లాస్లోనైనా కానీ సెకండ్ క్లాస్లో నుండి అయినా కానీ మీకు ఖచ్చితంగా ఒక పద్యంనిచ్చి క్వశ్చన్లు అనేవి అడుగుతారు. కాబట్టి దీన్ని చక్కగా మీరు చదివేయండి. చూడండి, మనకి తర్వాత పేజ్లో కూడా ఇక్కడ 4 పద్యాలు ఉన్నాయి. వీటిని కూడా వదలకుండా చదవండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇదండి మనకి సెకండ్ క్లాస్కి సంబంధించింది. చూడండి, దీని బ్యాక్ మనకి ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్న ఏమున్నాయో కూడా మనం చూస్తుండాలి, ఎందుకంటే వాటి నుండి కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామందికి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే మనం టెక్స్ట్ బుక్స్నే ప్రిపేర్ అవ్వాలండి. మనకి ఏ బిట్ అడిగినా మనకి టెక్స్ట్ బుక్ నుండే అడుగుతారు. ఇంకో విషయం ఏమిటంటే చూడండి, మనం టెక్స్ట్ బుక్స్ని చదివినప్పుడు పైన కాకుండా మనం చాలా జాగ్రత్తగా లైన్ టు లైన్ చదవాలి. ప్రతి బిట్ అనేది దీన్ని ఎన్ని విధాలుగా క్వశ్చన్ అంటే ఎన్ని విధాలుగా అడగవచ్చు అనేసి మనమే దాన్ని మైండ్లో చిన్న మ్యాప్ లాగా అంటే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేసేలాగా చదువుకోవాలండి. ఇది మెయిన్, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ అనేది చాలా గట్టిగా ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు ఎలా చదివినా కానీ డిఎస్సిలో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకే జాబ్ కన్ఫర్మ్. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ మీకోసం నేను అంటే మీకు చూపిస్తూ చెప్పడం కోసం నేను టెక్స్ట్ బుక్స్ని లైన్ టు లైన్ చెప్పడానికి నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేవి నేను గ్యాదర్ చేసుకున్నానండి. కాబట్టి నా వీడియోస్ అన్నిటిలో నేను పక్కాగా టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతాను. అయితే
ఇంకా ఎవరైనా అంటే అందుబాటులో లేని వాళ్ళు నా వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే లైన్ టు లైన్ నేను చూపించినప్పుడు దాన్ని మీరు ఆ యొక్క బిట్స్ని ఫాలో అయినట్లయితే మీకు మార్క్స్ అనేవి తెలుగు కంటెంట్కి సంబంధించి ఫుల్ మార్క్స్ అనేది రావచ్చండి.